బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు గుర్రం శరత్బాబు. ఏం చేస్తుంటారు బాబాయ్? పెయింటింగ్. పెయింటింగ్ చేస్తుంటారా? బాబాయ్ ఇప్పుడు ఈసారి మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మీకు లైఫ్ చేంజ్ అవుద్దని మీరు అనుకుంటున్నారు మామూలుగా? మంగళగిరిలో అయితే జనసేన నుంచి ఉంటే జనసేన వచ్చింది. మామూలుగా ఇప్పుడు జనసేన నిలబడదు కదా, పొత్తులో ఉంది కదా ఇక్కడ టీడీపీతో. టీడీపీలో ఉంది. లోకేష్ బాబు లోకేష్ బాబుకి వేస్తాం మేము. లోకేష్ బాబుకి ఇప్పుడు జనసేన అన్నారు ఫస్ట్ అడగడంతోనే, ఎందుకు జనసేన రావాలనుకుంటున్నారు? చూసావుగా, చెప్పండి, మీరు చెప్పండి. జనసేన అంటే మాకు అభిమానం. ఆయన చాలా పనులు చేస్తున్నాడు. ముందుకు రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు అసలు? ఆయన మంచి మనిషి అండి. ఆయన చాలా మంచి మనిషి. ఆయన కాడ ఉన్నా లేకపోయినా మంచి పనులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు జనరల్గా అందరూ అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఆయన ఒక్కడు నిలబడితే మేము అందరం ఆయన నమ్ముకొని ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు ఆయన కోసం వర్క్ చేసాము, మళ్ళీ తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం కోసం నిలబడ్డాడు, అసలు సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ ఈయనే, అంత పవర్ ఉంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? చెప్పండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, కరెక్టే, ఒకటమే. కాకపోతే ఇద్దరు శిరోసాగం చేస్తారు. ముందు పవన్ కళ్యాణ్కే ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు అలా పొత్తు పెట్టుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇష్టమే. ఇష్టమేనా? ఇప్పుడు ఒకవేళ పొత్తు పెట్టుకోవడం వల్ల సీఎం అనే పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరు కదా, ఇప్పుడు మీరు టీడీపీ జెండా మోసినట్టు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరో అంది ప్రతిపక్షాలే అంటే లేదు. ఇది ఏమవుతుందన్నా, ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పద్ధతి తీసుకున్నాడు అంటే అదేం లేదు అన్న. పవన్ కళ్యాణ్ కంపల్సరీ సీఎం అయ్యేది పవన్ కళ్యాణే. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ చంద్రబాబుకు తీసుకున్నాడు, అది ఆ చంద్రబాబు బయటికి రావడానికి తీసుకున్నాడు, అది మాట నిజమే అది. కానీ ఇది మామూలుగా గ్యామ్లు చేస్తున్నారు వీళ్ళు, అది ఏం ఉండదు అక్కడ. ఒక్కసారి కనుక్కోవాలంటే మీరు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే. అంటే చంద్రబాబు గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సీట్ షేర్ చేసుకుంటారు, అసలు సీట్ షేర్ చేయరు అని చెప్పేసి అంటున్నారు కదా. అది కంపల్సరీ అది అది పవన్ కళ్యాణ్ గారు మోసపోతారని అంటున్నారు కదా అందరూ. అదే తేడా అన్న. అది అది ఏంటంటే ఒక మాట చెప్పాలంటే అసలు ఏం లేదు. అది ఒక మాట చెప్పాలంటే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం అయిపోయింది, చంద్రబాబు సీఎం అవుతాడు ఇప్పుడు. ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సీఎం. అదే చెప్పాను. ఇప్పుడు మంగళగిరిలో ఇప్పుడు జనసేన పార్టీ పెట్టారు, దాంట్లో ఏమి లేదు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇక్కడ ఏమి వేయలేదు. కానీ ఏంటంటే ఒక చిన్న మాట చెప్పాలంటే మంగళగిరిలో లోకేషే కట్టు 100%. వైసీపీ గెలవదంటారా మంగళగిరిలో? అస్సలు 100కి 150 అన్నారు వాళ్ళు. 150 లవడ కూడా రాదు వాళ్ళకి, అస్సలు రాదు. ఖచ్చితంగా టీడీపీ లోకేష్ కంపల్సరీ లోకేష్ వచ్చేది. అస్సలు లోకేష్ బాబు గారు ఎప్పుడన్నా మంగళగిరికి వచ్చి ప్రజల్ని పలకరించడం వాళ్ళే చెప్పారు. ఇంటింటికి ఒకళ్ళకి ఇదిగో బండ్లు గిండ్లు మొత్తం వాళ్ళే అందరికి ఇచ్చాడు పాపం లోకేష్ బాబు, అందరికి ఇచ్చాడు. ఏమేమి ఇచ్చారు ఆయన? ఇప్పుడు 10లో లేకపోతే 10 లేకపోయినా సరే ఇదిగో అందరికి బండ్లు గిండ్లు మొత్తం ఇచ్చేసేసి తిక్కో మొత్తం పాపం అన్నయ్య, లోకేష్ అన్నయ్య పాపం దేనికి కూడా సరే పాపం అన్నయ్య. అస్సలు పరిపాటున అసలు పాపం అన్నయ్య ఏదైనా సరే మన దాంట్లో మా అన్నయ్య ఇంతేజ్ అన్నయ్య అని కులిమైన ఇంతేజ్ అన్నయ్య అని పాపం అన్నయ్య కూడా మాకు సేవ చేయాలంటే మా ఇంతేజ్ అన్నయ్య. ఇక్కడైతే టీడీపీ వచ్చే అవకాశం ఉంది మంగళగిరి, అసలు పక్కా అది డిక్లేర్ అది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో టీడీపీ వస్తుందా లేకుంటే వైసీపీ వస్తుందా? మంగళగిరి వాటికి లోకేష్. నేను పక్కా వైసీపీ. వాస్తవంగా అయితే వైసీపీ, నేను పక్కా వైసీపీ. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం తీసుకుంటాను. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేనంటే ఇది తీసుకుంటా. అలాంటిది కూడా ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు బట్టి లోకేష్ మట్టికి ఓటేస్తారు. ఎందుకు లోకేష్ బాబు గారు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి. ఇప్పుడు పేదవాళ్ళకి బళ్ళు కానీ ఇంకో బడిహీన వర్గాలకు కానీ ఏదన్నా ఆర్థిక కానీ ఏదైనా హాస్పిటల్ కార్యక్రమం కానీ ఏదన్నా కానీ ఆయన మంచి పని చేశాడు. నేను పక్కాగా లోకల్లో మటుకి లోకేష్కి ఓటేస్తా. నేను కాదు, నాకు 4 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో మా పిల్లలతో.
4 ఓట్లు లోకేష్కి వేస్తాం లోకేష్కి వేస్తారు. వేస్తాం ఉమ్. పైన సో ఇప్పుడు మట్టికి మామూలుగా అందరూ అంటున్నారు లోకేష్ బాబు గారికి మాట్లాడడమే రాదు, అట్లాంటిది ఆయన మంగళగిరిలో గెలిచి మాత్రం ఏం చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. అది మీరేమంటారు? ప్రతిపక్షాలు అనేది అది తీసేయండి, ప్రతిపక్షాల గురించి తీసేయండి. ప్రతిపక్షాలు అనేది అన్నీ చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్తారు, ఇల్లు చెప్తారు. ప్రతిపక్షం ప్రధాన పక్షం కూడా. అవునవును చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్తారు, ఇల్లు చెప్తారు. అవన్నీ మనం పట్టించుకోవాలి. ఇక్కడ మనకి మంచి జరిగిందా లేదా? ఇప్పుడు ఆల రామకృష్ణ గారు రెడ్డి గారు మొన్నటిదాకా ఎమ్మెల్యే, మాకు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఏది 10 సంవత్సరాల నుంచి. ఆయన రాజీనామా ఎందుకు చేశాడో అందరికి తెలుసు, ఎందుకని ఏం చేయలేదు కాబట్టి. అట్లాగే 2 రూపాయలు పోయడానికి పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాడు లోకేష్ బాబు, పేదవాళ్ళకి బళ్ళు ఇచ్చాడు. ఓటు కూడా నేను కంపల్సరీగా వేస్తా, అట్లాంటి మనిషికి వెయ్యాలి. ఇప్పుడు ఆర్కే గారు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ఒకవేళ. ఇప్పుడు చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, సో లోకేష్ బాబు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సో చిరంజీవి గారికి లోకేష్ బాబు గారి మధ్యలో పోటీ ఎక్కువ ఉంటుందా, లేకుంటే ఆర్కే గారికి లోకేష్ బాబు గారి మధ్యలో పోటీ ఉంటుందా? ఎవరికి ఉండదండి, లోకేష్ బాబు గారికి వైసీపీకే ఉంటుంది ఖచ్చితంగా. వైసీపీ టీడీపీ? వైసీపీ లోకేష్ బాబు గారికి ఉండిద్ది. ఎవరు పోటీ చేసి వైసీపీ ఇంకా డిక్లేర్ అవ్వాలా, గంచిరంజీవి అంటున్నారు, అది ఇన్ఛార్జిగా ప్రకటించారంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆయన గురించి అభిప్రాయం ఎట్లుంది? అభిప్రాయం ఆయన వేస్ట్, ఆయనకి వెయ్యం. చిరంజీవి గారు ఎవరికి? గంచిరంజీవి గారికి వెయ్యం. అది మేము ముందే చెప్తున్నా, నేను పక్కా వైసీపీ కాబట్టి చెప్తున్నా. ఏంది దానికి ఓటు వేయను నేను కాదు, నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు కాదు, మా ఫ్యామిలీ మొత్తం అయినా కానీ మేము వెయ్యం. పైన అంటారా అధిష్టానం, అది వేరేది, మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఎందుకంటే లోకల్ అన్నా ఇది బీసీలో వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు గంజిరంజీవి దేంట్లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు గంజిరంజీవి. ఇప్పుడు దీంట్లోకి వచ్చి వైసీపీలో ఎమ్మటనే ఆర్కే రాజీనామా ఎందుకు చేశాడు అనుకున్నాం? మా పొరపాటున రాజకీయం ఏం చేయలేదు, అది చిన్న మాటకి దానికి రాజీనామా చేశాడు. షర్మిల ఉంది ఎమ్మటనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మామూలుగా కాంగ్రెస్లో కలిసిపోయి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు ఆర్కే ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, ఇక్కడ ఆర్కే కాంగ్రెస్లో చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. ఇప్పుడు వైసీపీలో మొన్నటిదాకా ఉన్నాడు ఆర్కే, అది బాగానే ఉంది. నిన్న కాక మొన్నాక మళ్ళీ ఎమ్మటిని వెళ్ళిపోయి ఈ టీడీపీ ఇప్పుడు గంజిరిని ఉన్నాడు, దేనికి వచ్చాడు? ఫస్ట్ టీడీపీ 12 ఓట్లతో ఓడిపోయాడు, 12 ఓట్లు ఓడిపోయాడు. ఎమ్మటి దీనికి ఎమ్మటి ఇడంగానే వాడి సొక్క టవల్ వేయగానే ఇంకా అంతా వైసీపీ అయినా. ఇది నా కొడుకులు వేస్ట్ నా కొడుకులు వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే అన్న, చిన్న మాట చెప్పాలంటే అసలు ఏమి ఉండదు ఇక్కడ. అది ఒక మాట చెప్పాలంటే చిన్న మాట అంటే అసలు గంజిరించి ఓట్లు ఏం పడవన్నా. ఎమ్మెల్యే మంగళగిరికి లోకేష్, పక్కా లోకేషే, అది కన్ఫామ్. అది నేను చెప్తున్నా కదా, పక్కా వైసీపీ. నేను మా ఫ్యామిలీ మొత్తం అందరూ వైసీపీ. ఏంది అయితే లోకేష్ బాబు మంగళగిరి వాటికి పక్కా. ఎందుకంటే చేసే అభివృద్ధి పనులు, చేసే మంచి పనులు నాలాంటి వాడికి లేనివాడికి పెడతాం. చంద్రబాబు గారికైనా కేసు పెట్టారు కదా, సో అది ఆ కేసుని మీరు ఆయన అన్యాయంగా పెట్టారు అనుకుంటున్నారా, లేకపోతే ఆయన అవినీతి చేశారని? అది నాకు తెలియదు అన్న, ఎందుకంటే నేను చదువుకోలేదు, పెద్దగా అంత అవగాహన లేదు లేని దాని గురించి మనం చెప్పకూడదు. ఏమంటారు? అంటే మీకు ఆయన అవినీతి పరులా కనిపిస్తాడా, మంచోడిలా కనిపిస్తాడా? మీకు మంచోడుగా లేనోడుగా నేను చెప్పను, దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. లోకేష్ బాబు గారి గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది? లోకేష్ బాబు అంటే ఇప్పుడు అంతకుముందు లోకేష్ బాబు మంగళగిరి ఇప్పుడు దాకా తెలియలే. అంతకుముందు పార్టీ పెట్టినప్పుడు లోకేష్ బాబు అంటే ఎవరో తెలియదు, చంద్రబాబు కొడుకు అని కూడా. ఇది అంతకుముందు ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు అంటే చంద్రబాబు కొడుకు, పలానా బళ్ళు పలానా వాళ్ళకి ఏమన్నా కానీ చేయాలి అంటే టిఫిన్ బళ్ళు కానీ లేని వాళ్ళకి 2 రూపాయల భోజనం కానీ ఏమన్నా పెడుతున్నాడు. పెట్టిన వాళ్ళకి ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాడు పని చేసుకుని బతుకుతున్నాం. లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం అడుక్కునే వాళ్ళు 2 రూపాయలు భోజనానికి వెళ్ళి తింటున్నారు. దానికి నాకు నచ్చింది, దానికి బట్టికి నెంబర్ 1, దాని బట్టికి నేను వేస్తాను. లోకేష్ బాబు గారికి వేస్తా. థ్యాంక్స్. ఓకే అన్న.